అందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఉన్న మా పెద్ద నారాయణ గారు, అదే మాదిరిగా మా పెద్దలు గౌరవ నారాయణ గారు, మిగతా వేదిక మీద ఉన్న మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా ఎంపీలు, మాజీ ఎంపీలు, మా ఉద్యమకారులు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున వచ్చింది. అందులో ఎంతో మంది ప్రాణ త్యాగం చేసిండ్రు. దాని ఫలితమే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. దానికి తోడు ఎవరెంత చేసినా అందరి త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది. కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొంచెం ప్రాణం దాకా ఉద్యమం చేసి, నా ప్రాణం పోయినా సరే, పార్లమెంట్ లో ఎంపీ ఉన్నా సరే, పార్లమెంట్ పోకుండా కూడా 32 పార్టీలను వాళ్ళంతా కూడా జతగట్టి నాకు తెలంగాణ కావాలి, నాకు ఏ వద్దు, నా తెలంగాణ నాకు కావాలి, నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి తెలంగాణ సాధించినట్ల దాన్ని వదిలిపెట్టలే తెలంగాణను. తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే? నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఒక గురుకుల పాఠశాలలు లేకుండే, ఒకరికి ఉద్యోగాలు లేకుండే, ఏమీ లేదు. పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే. అసలు తెలంగాణను తీసుకొచ్చి కదా ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణను కేసీఆర్. చూడు తెలంగాణ సాధించాడు 10 ఏళ్లలో. భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్. జై తెలంగాణ పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో. ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే, పంజాబ్ ఉండే, అవన్నీ కూడా తలగండ లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట పండించి చూపించిండు. ఈ రోజు అసలు తెలంగాణను వాళ్ళ దుర్యోధన చేద్దాం పోయింది, గౌరవ చేద్దాం పోయింది. ఆ చేతిలో పోతే ఎంత ఘోరము, ఎంత ఘోరము, ఎంత పాపము. వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వాళ్ళకే అర్థమవుతుంది. పంట పండుతుంది, కొనే దిక్కు లేదు, మొలకలు వెళ్తున్నాయి. ఇలా ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఎవ్వరు సుఖంగా లేరు. ఒక రైతు సుఖంగా లేడు, రైతు బంధువు లేరు, రైతు ఇది లేదు, ఒక వ్యాపారాలు లేవు. బంగాళ దుకాణాలు కూడా 1,00,000 రూపాయల ధర ఇది కానీ కొనేటోళ్ళు లేడు. బట్టల వ్యాపారాలు లేవు, ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు, ఏ బేరం మొత్తం దరిద్రమైపోయింది. బంగాళం అసలు తెలంగాణ నాది కూడా అందరు బాగా పంటలు పండి పైసలు వస్తేనే కదా నాకు బాగా అడ్మిషన్ జరుగుతాయి. అంత ప్రాబ్లం ఉంది. భయపడేది ఏం లేదు. 3 ఏళ్ళు ఓపిక పట్టుంది. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆర్ వస్తాడు. ఎందుకంటే వాళ్ళకు పోయి వాళ్ళే చదువుకుంటున్నారు, వాళ్ళకు పోయి ఎవడో తోయేది అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది. మేము ఎంత అన్యాయం అయిపోయినాం. ఊర్లో పడితే కానీ, సిటీలే కానీ, ఎక్కడ చూడు, అమెరికాలో కూడా బాధపడ్డాం. మన రజోత్సవం సభకు ఎంత నిన్న పొద్దుగాల ఎంత సక్సెస్ఫుల్ అయింది. ప్రతి పౌరుడికి, ప్రతి ప్రజలకు, ప్రతి ఒక్క వ్యాపారానికి, ప్రతి రైతుకు, ప్రతి కుల సంఘాలకు, ప్రతి ఒక్క
కేసీఆర్ కావాలి. అందరి మాట మీద పడ్డారు, అందరి మాట మీద పడ్డారు. వాళ్ళు ఏం చెప్పినా మాయ మాటలే చెప్తున్నారు, అన్ని మాయ మాటలే చెప్తున్నారు, టైం పాస్ మాటలు చెప్తున్నారు, టైం పాస్ పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడే పొద్దు కూడా కొట్టేస్తారు ఈ 3 ఏళ్ళు. అందరికి అర్థమైపోయింది వాళ్ళు ఏమి ఇయ్యరు. పెద్ద పెద్దగా ఇస్తామని ఇంత పెద్ద లిస్ట్ చెప్పి కానీ ఒక్క లిస్ట్ కూడా కంప్లీట్ చేయరు. వాళ్ళు చెయ్యలేరు, వాళ్ళతో కాదు, వాళ్ళతో పరిపాలనే కాదు, అట్టారు ఫ్లాప్ అయిపోయింది ఈ ప్రభుత్వం. కాబట్టి మీరు కూడా ఒక సైనికులు లెక్క ఇది మంచి టైం వచ్చింది, మీకు కష్టపడాలి. అప్పుడు కేసీఆర్ సార్ ఎట్లా కష్టపడ్డాడో మీరందరూ కూడా అప్పుడు ఎవరు లేకుండా ఒక 5-6 మనుషులే ఉండేటప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు. ఇప్పుడు ఇంతమంది 60 లక్షల మంది మన సభ్యత్వం ఉంది. మనం అందరం కూడా కష్టపడితే రేపు లోకల్ బాడీస్ లో కానీ ప్రతి దాంట్లో మనమే గెలవాలి. ప్రజలు మన వైపు ఉన్నారు కానీ మనం నడుపుకోవాలి, చెప్పాలి. లీడర్ మన లీడర్ కొద్దిగా అటు ఇటు ఉన్నారు. దయచేసి లీడర్ అంటే ఎట్లుండాలి, నాయకుడు అంటే ఎట్లుండాలి, ప్రజలు అంటే ఎట్లుండాలి. ఏదో దండం పెట్టుకుంటా పోతుంది, ప్రౌడ్గా పోతుంది. పర్ఫెక్ట్గా పోతే మనం పర్ఫెక్ట్గా ఉంటాం, చాలా బాగా వస్తుంది. బాగా మెజార్టీ లోకల్ బాడీలో మనం అన్ని గెలుస్తాం. మీరు ప్రజల నుండి తప్పకుండా కేసీఆర్ మళ్ళా 3 ఏళ్లలో కూడా సీఎం అవుతాడు. మనందరికీ కూడా మంచి దినాలు వస్తాయని కూడా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.